దయగలిగిన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినగాక. మా ఇదిగో వాక్యం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మనందరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనము వాక్య రీతిలో మనం నేర్చుకుందాం. ఈరోజు వాక్య అంశాన్ని మనం చూస్తే క్రైస్తవుల సంఘాలను గురించి, క్రైస్తవులకు ఉండవలసిన భక్తిని గూర్చి తన అద్వితీయ కుమారుడని క్రీస్తు చెప్పిన మాట. హల్లెలూయా. రామారామి 2000 సంవత్సరాల క్రితము ఆయన సువార్త చేసిన దినాలలో ఈ మాటలను నాటి ప్రజలకు, అలాగే తను ఏర్పాటు చేసుకున్న శిష్యులకు క్లుప్తంగా చెప్పిన రహస్యాలు ఈ మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు. ఈ సంఘము, ఒక సంఘము ఎలా డెవలప్మెంట్ అవ్వాలి, లేకపోతే ఒక క్రైస్తవ భక్తి ఎలా డెవలప్మెంట్ అవ్వాలో ఈ యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. ఏంటి ఆ వాక్యం అని చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33 వచనం నుంచి కొన్ని మాటలు మనం చూసినప్పుడు అక్కడ అంటాడు కదా, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పులుగు పెట్టిన పిండితో సమానం అంటాడు. 3 కుంచముల పిండి తీసుకొని పులిసిన పిండితో సమానం అన్నాడు పరలోక రాజ్యం. ఏం అర్థమైంది ఇక్కడ మాట? పరలోక రాజ్యానికి ఒక ఆడమనిషి నానబెట్టిన ఆ పిండికి, పులిసిపోయిన పిండికి ఏదైనా సంబంధం ఉందా? ముందు మనం ఆలోచించాలి. పిండికి రాజ్యానికి సంబంధం ఏముందండి? ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈరోజు ఈ మాటకి అర్థం చేసేవాడు కొంతమంది ఉన్నారు, కానీ చాలామంది తెలియదు. చూస్తాము, కొంతమంది ఉన్నారండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, బోధించేవాళ్ళు కానీ, విన్నవాళ్ళు కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. ఎందుకు ఆ రహస్యం? ఎందుకంటే ఆయన అంటాడు, ఒక స్త్రీ తీసుకొని 3 కొంచెముల పిండి తీసుకొని పులిసిన పిండితో సమానము నా తండ్రి రాజ్యము అన్నాడు. అక్కడ ఒకటి మనం చూసుకోండి, విస్తరణ. ఇక్కడ వివరించవలసిన మాట ఏంటంటే, క్రైస్తవ భక్తిని, క్రైస్తవుల యొక్క జీవితాన్ని విస్తరింపజేసుకోవాలంట. అంటే ఒక సంఘాన్ని విస్తరింపజేసుకోవాలి, లేక నీ భక్తి జీవితాన్ని విస్తరింపజేసుకోవడం. మనం ఏదైనా ఒక పదార్థం వండుకోవాలనుకుంటే అన్నీ కాదు, కొన్ని పిండ్లు మనం పిండి తీసుకొని రాత్రి నానబెట్టి ఉదయాన్నే వండుకుంటాం. ఎందుకు అది ఊరుతుంది అంటే అదేమవుతుంది, పులిసి ఇంకా విస్తారంగా అవుతుంది. మనం పెట్టేది కొద్దిగే, కానీ ఉదయాన్నే చూడండి, అది ఇంత పెట్టిన పిండి ఇంత అవుతుంది. అంటే అది ఏమైంది? డెవలప్మెంట్ అయింది, ఊరింది ఆ పిండి. ఉరుము అంటారు దాన్ని. ఉరుము అంటే ఆకాశం నుంచి ఉరుము కాదండి, పిండి ఉరిమింది అంటారు. అంటే అది ఏమైంది? కొద్ది పిండే వేసావు, అది ఉదయానికి ఏమైందంటే ఎక్కువగా అయిపోయింది. ఎలాగైంది అది? పులిసింది కనుక. చూడండి, మనం బేకరీలో రొట్టెలు తెచ్చుకుంటాం, బ్రెడ్ కదా, లేకుంటే బన్న తెచ్చుకుంటాం. ఇవన్నీ ఎలాగవుతాయో తెలుసా? వాడు వేసింది ఎంత పిండే వేస్తాడు ఆ మూకిల్లో, ఆ యొక్క అగ్నిలో పెట్టి కాల్చినాడు, ఇంత పిండే వేస్తాడండి. అది ఇంత బన్నగా అవుతుంది. ఎలాగవుతుందంటే, వాడు వేసే ముందు, అగ్నిలో పెట్టే ముందు, ఆ కళాయిలో, ఆ పొయ్యిలో పెట్టే ముందు ఏం చేస్తాడంటే కొంతసేపు దాన్ని నానబెడతాడండి. అందులో ఈస్ట్ అనే ఒక పదార్థం ఉంటుంది. గింజలు, ఒక మన టీ గింజలు ఎలాగుంటాయో అలాగా గింజలు ఉంటాయి. దాని పేరు ఈస్ట్. ఆ గింజల్ని వాళ్ళు పొడించేసి ఆ పిండిలో కలుపుతారు. అది ఏం చేస్తుంది తెలుసా? ఆ పిండిని అభివృద్ధి చేస్తారు. గింజకున్న లక్షణం అది. ఆ ఈస్ట్ అని గింజకున్న లక్షణం ఏంటంటే, ఆ పిండిని ఇంకా
ఎక్కువగా చేస్తుంది. తక్కువ పిండే కానీ ఎక్కువగా చేస్తుంది. ఆ గుణం దానిలో ఉంది. అంటే డెవలప్మెంట్ అవ్వడం. అప్పుడు వాడేం చేస్తాడు, ఆ పిండి ముద్ద తీసుకొని ఆ రేకు మీద వేసి పొయ్యిలో పెడతారు. అది బయటకు వచ్చేటప్పుడు ఇంత ఉన్నది, ఇంత వేసిన పిండి ఇంతగా అవుతుంది. అది ఒక బ్రెడ్, లేకుంటే ఒక బన్నం. అంటే వేసింది కొద్దిగే, కానీ అది ఏమైంది, ఉరిమింది అనమాట, ఎక్కువగా అయింది. దాంతో పోల్చాడండి, ఉపమాన రీతిగా చెప్పిన మాట ఇది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ సంఘాలు ఎలా ఉండాలో తెలుసా? రోజు రోజు అభివృద్ధి పడాలి. ఇప్పుడు అభివృద్ధి పడుతున్నాయండి, కానీ ఇందులో అభివృద్ధి పొందుకుంటున్నాయో మనకు తెలుస్తాయి. ఎలా అభివృద్ధి పొందుకుంటున్నాయో మనకు తెలుస్తాయి. ఆ అభివృద్ధి కోసం చెప్పలేదు. క్రైస్తవ జీవితం కూడా అభివృద్ధి పడాలి. మరి గతంలో చెప్పిన మాట ఏంటి తండ్రి? ఇశ్రాయేలు చెప్పిన మాట ఏంటి? ఇశ్రాయేలు చెప్పిన మాట ఏంటి? పులిసిన పిండి ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి మీరు రొట్టె చేసుకోవాలంటే అని వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ కుమారుడి కాలానికి వచ్చేటప్పుడు మీరు పులిసిన పిండి వలె ఉండాలంటున్నారు. అంటే అక్కడ మన భక్తి జీవితం కోసము, క్రైస్తవ జీవన విధానం కోసము, లేకపోతే ఒక సంఘ విస్తరణ కోసం చెప్తున్నారు. ఈరోజు సంఘాలు విస్తరించబడుతున్నాయండి. ఎలాగంటే ఏసీ ఉన్న సంఘాలకే జనం ఎక్కువగా వెళ్తారు. ఏ సంఘంలోని ఏసీ ఉంటుందో ఆ ఏసీలో ఉన్న వారి దగ్గరికి ఎక్కువగా వెళ్తుంటారు. హల్లెలూయా. ఎక్కువగా వెళ్తుంటారు, ఎందుకంటే చల్లగా ఉండాలి కదండి అక్కడ. అంటే దేవుని యొక్క వాక్ వినడానికి, దేవుడికి ప్రార్థన చేయడానికి, దేవుడిని మొర ఆలకించడానికి నీకు ఎలా ఉండాలని కూలింగ్ కావాలి. కూలింగ్ కావాలి, నీకు చల్లదనం ఉండాలి. దాన్ని పరిగెడుతుంటారు. అప్పుడు ఆ యొక్క సంఘం ఏమవుతుంది, విస్తరించబడుతుంది. నాటి కాలంలో ప్రవక్తలు, భక్తులు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నము ప్రార్థన చేసేవారు ఆనాటి దినాల్లో. ఈరోజు మనం ప్రార్థన చేయడానికి సౌకర్యం ఉండాలి. సౌకర్యం ఉంటే కానీ అక్కడ మనం ప్రార్థన చేయము. ఆలయాల్లో ఫ్యాన్ ఎక్కడుందో ఆ ఫ్యాన్ కింద కూర్చుంటారు ఒకరు, అటు ఇటు జరగరు వాళ్ళు. కారణం ఏంటి, వాళ్ళ గాలి తగులుతూ ఉండాలి, వాళ్ళకి చెమట పట్టకూడదు. ఇది డెవలప్మెంట్ ఎలా చేసుకుంటున్నాం ఈరోజు సంఘాన్ని. కానీ ఇక్కడ చెప్పింది అది కాదు. నీ భక్తిని నీవు విస్తరింప చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. పులిసిన పిండి ఎలాగైతే అభివృద్ధి పొందుతుందో అలాగే నీ భక్తి జీవితాన్ని, నీ ఉన్న సంఘాన్ని అలాగ విస్తరింప చేసుకోవాలండి. తండ్రిలో విస్తరింప చేసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పులిసిన పిండి వలె క్రైస్తవుడు ఉండాలి. చాలా జాగ్రత్త సంఘం. ఈరోజు నీ భక్తి ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆలోచించుకో. నువ్వు రోజు రోజు డెవలప్మెంట్ అవుతున్నావా, దిగజారిపోతున్నావా? అంటే ఎదుగుతున్నావా, పడిపోతున్నావా? ఎదుగుతున్నావా నీవు భక్తిలో? ఎదిగితే నీలో గర్వాన్ని తగ్గించుకో. ఇక్కడ ఉన్న మరొక బలహీనత ఏంటంటే క్రైస్తవుడికి, విశ్వాసులకి ఎదుగుతున్న కొలది గర్వం కూడా నీతో పాటు ఎదుగుతూ ఉంటారు. నువ్వు ఎంత డెవలప్మెంట్ అవుతున్నావు, దాంతోపాటు నీ గర్వం కూడా డెవలప్మెంట్ అవుతుంటుంది. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో గురుగులు అంటే చెడ్డ మొక్కలని అర్థం, పనికిరాని మొక్కలని అర్థం, పనికిరాని పంట అని అర్థం. ఆ కింద వచనాల్లో మీకు కనిపిస్తుంది. 13వ అధ్యాయం మత్తయి సువార్త 33 నుంచి 39 వచనాలు చూసుకుంటే ఆ మధ్యలో మీకు కనిపిస్తుంది. నీ భక్తి జీవితాన్ని రోజు రోజు పెంచుకోవాలి తప్ప. చూడండి, ఒక విద్య నేర్చుకుంటాం. ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఎంతకాలం వెళ్ళినా అలాగే ఉంటావా? లేదే. ఒక పట్టుదలతో ఏం చేస్తావు, ఆ విద్య నేర్చుకుంటా. అది ఏదైనా కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఈదులో పని కావచ్చు, ఏ పని అయినా కావచ్చు. అందులో నువ్వు డెవలప్మెంట్ అయ్యి ఒక దినాన్న నీవే దానికి అధికారిగా ఉంటావు, అంటే ఓనర్ అయిపోతున్నావు. ఆ పని ఎలా చేయాలని తెలుసుకుని కనుక
నీవు ఒక కూలివాడిగా వచ్చిన నీవు ఈరోజు ఓనర్గా ఉన్నావు. అంటే ఈ లోపల ఈ పనిలో నువ్వు డెవలప్మెంట్ అయిపోయావు, కానీ నీ భక్తిని నువ్వు డెవలప్మెంట్ చేసుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావా? నీ సంఘాన్ని నీవు పెంపొందించుకుంటున్నావా విశ్వాసంలో? ఓ క్రైస్తులారా ఒకసారి ఆలోచించండి. అందుకే ఉపమాన రీతి నాకు చెప్తున్నాడు క్రీస్తు. అంతేగాని చేతకాకి చెప్పలేదండి. అక్కడ చేతకాకి చెప్పలేదు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా వారి సంఘాల్లో కలతలు రావడానికి, వ్యత్యాసభేదాలు రావడానికి, మరొకటి రావడానికి గల కారణం ఏమిటంటే సంఘాల్లో డెవలప్మెంట్ లేదు. హల్లెలూయా. అంటే ప్రార్థన లేవు, భక్తి లేదు, నిరీక్షణ లేదు, ఉపవాసాలు లేవు, కన్నీటి ప్రార్థన లేవు, విజ్ఞాప ప్రార్థన లేవు. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం తాత్కాలికంగా. కానీ తాత్కాలికమైన భక్తి దేవుడి దగ్గర చలమని అవ్వదు. అందుకే నీవు తండ్రి రాజ్యానికి వెళ్ళాలంటే నీవు డెవలప్మెంట్ అయ్యి నువ్వు అభివృద్ధి పొందితే అప్పుడు తండ్రి రాజ్యంలో నీకు స్థానం ఉంటుందని ఈ పిండితో పోల్చాడు మన భక్తి జీవితాన్ని. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మానవునుకున్న క్రైస్తవుల భక్తి జీవితాన్ని పిండితో పోల్చాడండి. పిండితో పోల్చాడు. అందుకే పులిసిన పిండి వలె ఉండాలంట. అలాగే ఉన్నది రాజ్యం, అలాగే ఉండాలి భక్తి జీవితం. లోపల ఇన్నన్నా మాటలు మాట్లాడుకుంటాం, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, పనికొచ్చినవి పనికిరాని మాటలు కూడా అనేకమైన మాటలు మనం మాట్లాడుకుంటామే. కానీ ప్రార్థన అనే దగ్గరికి వచ్చేటప్పటికి సిగ్గుపడతారు చాలామంది. ప్రార్థన చేయరండి. అమ్మ నువ్వు ప్రార్థన చేయంటే లేదండి నేను తర్వాత చేస్తాను కనుక ఆ పక్కన ఉన్న సిస్టర్కి ఇచ్చేయండి మైకు అంటారు. ఇంకెప్పుడు చేస్తావు నువ్వు అంటే నువ్వు డెవలప్మెంట్ ఎక్కడ అయ్యావు? లోకంలో అయ్యావు, లోక మాటల్లో అయ్యావు. తండ్రిలో కాదు, తండ్రికి విజ్ఞాపనలో కాదు, ఆయన అడగడంలో కాదు. అంటే ప్రార్థన అంటే ఏంటి? పెద్ద రహస్యమే కాదు అది. తండ్రిని మనకు కావాల్సింది అడగడమే ప్రార్థన. అక్కడ మనం పడిపోతాం. మన కోరికలు ఎలా తీరుస్తాడు ఆయన? అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదని మన పెద్దలు అంటుంటారు. అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదంటారే. మనం అడగకుండా దేవుడు మన కోరికలు ఎలా తీరుస్తాడండి? అందుకే కదా అన్నాడు అడుగుడి ఇవ్వబడును అని. అడగాలి, వినయ మనసుతో అడగాలి, భయభక్తులతో అడగాలి, తగ్గింపు జీవితంలో అడగాలి. అప్పుడు కదా నువ్వు డెవలప్మెంట్ అవుతావు, అప్పుడు కదా నువ్వు అభివృద్ధి పొందుతావు, అప్పుడు కదా ఆ పరమతాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు కదా తన అతిథి కుమారుడని క్రీస్తు భూమి మీదకి వచ్చి తను చేసిన త్యాగానికి ప్రతి ఫలములుగా మనం ఉంటామండి. పలికొచ్చే ఫలములు. మరి ఇదేమీ లేకుండా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? ఎందుకు చేశాడు ఆ త్యాగాన్ని? ఎందుకు చేశాడు? మళ్ళీ వస్తానని ఎందుకు చెప్పాడు? ప్రియ సహోదరులారా, క్రీస్తు యొక్క రాకడ కోసము చెప్పకుండా రాలేదు. ఒకటి చెప్పే వచ్చాడు ఆయన, చెప్పకుండా చేయలేదు ఏది కూడా. అలాగే చెప్పకుండా వెళ్ళిపోలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పకుండా రాడు, చెప్పే వస్తాడు. కనుక ఆయన దగ్గర రహస్యాలు ఏమీ లేవు. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు అంతే. సంఘం అందుకే క్రైస్తవ భక్తి జీవితాన్ని మనం రోజు పెంపొందించుకోవాలి తప్ప దిగజారిపోకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయం పెడుతూ కుమార్తె ఎన్ని సంవత్సరాలుగా నీవు బైబిల్ చదువుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలు వింటున్నావో, నీలో డెవలప్మెంట్ ఉందా? కనీసం నీవు ఒక మనిషినైనా ఇంతకాలంలో ఒక మనిషినైనా మార్చగలిగావా? మారిస్తే నీవు మొట్టమొదటిసారిగా ధన్యురాలు అవుతావు. అందుకే ఇక్కడ పులిసిన పిండితో పూడ్చాడు తండ్రి భక్తి జీవితాన్ని, పరలోక రాజ్యాన్ని.
ఈ రహస్యాన్ని గ్రహించుకున్న వారు ఎప్పటికైనా సరే నీ భక్తి జీవితం ఏంటో, నీ యొక్క క్రైస్తత్వం ఏంటో, నీ సంఘానికి ఉన్న బలహీనతలు ఏంటో, లేదంటే బలం ఏంటో తెలుసుకొని ముందుకు కొనసాగాలి. ముందుకు కొనసాగినప్పుడు తండ్రి రాబోతున్న దినాల్లోనైనా నీవు ఇప్పటికైనా సరే నిజమేనా, ఇంతకాలం నేను మూర్ఖురాలే ఉన్నాను, నేను అడగలేని స్థితిలో ఉన్నాను నాయన, నన్ను క్షమించు అని ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని నీ మనసు మార్చుకొని ఆయనతో సంబంధం కలిగి ఇక్కడి నుంచి అయినా సరే లోకంలో లోకం యొక్క ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి అయినా సరే నీవు తండ్రి ఎదగాలి, నేను ఎందుకు ఎదగకూడదు అని ఒక పౌరుషం పట్టుదల కలిగిన వాడు అయితే ఖచ్చితంగా నీవు ఆయనలో వెలుగుతావు, ఎదుగుతావు, అనేకులను వెలిగిస్తావు, అనేకులను ఎదిగిస్తావు ఆయనలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన అన్ని పొందములు వివిధకాల సమయంలో వాక్యం దిగి వచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం మేము పొందుకోండి. విన్న వాక్యం నీరు గట్టి ఫలించడానికి సహాయం చేయండి. అయితే తండ్రి నిజమేనైనా ఎవరి భక్తిని వారు కాపాడుకోమని తండ్రి, ఈ విధంగా నా ప్రభ ఒకరికొకరు తండ్రి నాన్న ప్రభ చెప్పుకొని నాయన ఈలో ఎదగడానికి సహాయం చేస్తామని చేస్తున్నందుకు నాన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్యం బిడ్డలందరూ కూడా మారు మనసు కలిగించి నీ నామాన్ని గణపరుచుకొని మహిమ పొందుకుంటాము. అయ్యా ఎవరి భక్తి ఎలా ఉందో తండ్రి మీకు మాత్రమే తెలుసు కనుక దినదినం కూడా తండ్రి వారి భక్తి జీవితాన్ని తండ్రి వారు పెంపొందించుకునే భాగ్యం వారు కలుగు చేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. మేము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.